అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. పులి సీత అనగానే కొంతమంది మొన్న రీసెంట్గా ఏంటంటే ఈమె చాలా టాక్టివ్గా మాట్లాడుతుంది, స్పోక్స్ పర్సన్ కనిపిస్తుంది. ఏదైనా ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకుంటుందా, లేదంటే తన ప్రేమని అలా వ్యక్తపరుస్తుందా అని కూడా కొంతమంది కమెంట్లు చేశారు, మాటలు కూడా అన్నారు. ఏదో ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ స్పోక్స్ పర్సన్గా ఉంటుందని. అసలు నీకు ఇంట్రెస్ట్ రేపు నాడు ఫ్యూచర్లో అంటే టాకిటివ్ కాబట్టి మాట మాట్లాడే ధైర్యం ఉంది కాబట్టి, సో ఏదైనా ఒక పార్టీ వైపు ఒక స్పోక్స్ పర్సన్గా వెళ్ళే ఛాన్స్ ఉందా? ఒకవేళ ఛాన్స్ వస్తే వెళ్తావా? ఛాన్స్ వస్తే డెఫినెట్గా వెళ్తాను రా. నాకు పాలిటిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఒక పార్టీనా అంటే ఏది మిస్టేక్ ఉంటే దాని వైపు మాట్లాడతాను. నాకు చిన్నప్పటి నుంచి నాకు పాలిటిక్స్ నేర్చుకుందే బాబు గారిని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి. సో టీడీపీ అంటే మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఎప్పటి నుంచో టీడీపీ. ఇది రామారావు గారు ఉన్నప్పటి నుంచి టీడీపీ కాబట్టి మేము బాబు గారిని లైఫ్లో ఎప్పుడు ఇది చేయమన్నమాట. ఎప్పుడు లేదు, ఎప్పుడు సపోర్ట్ చేసిన కూటమి ప్రభుత్వం అంతే. ఓకే, కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి. ఒకవేళ ఛాన్స్ వస్తే నేను అలా కూడా చూడొచ్చు అయితే మొత్తానికి. ఏమో మేబీ దేవుడి దేవా. ఓకే, ఈ మధ్యన బాబు గారు మొత్తం ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది అక్క చూస్తున్నప్పుడు? మొన్న ఆటో నడపడం కానీ లో కూడా ఎంత ఇదిగా చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ఒక స్థాయిలో ఉండి కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో ఎలా ఉందో ఏంటి అనే ప్రతి సిచ్యువేషన్ గమనిస్తూ ఉన్నాడంటే అతను కదా రియల్ హీరో, నిజమైన నాయకుడు అంటే. దానికి నాకు చాలా సంతోషం అనమాట. ఈ ఏజ్లో కూడా ఎంత చేస్తున్నాడని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మన ఆంధ్ర రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలి అని అంటే బాబు గారు లాంటి వ్యక్తులు రావాలి, యువ నాయకులు ఎవరైనా సరే రావాలి. దాని తర్వాత నాకు కనిపిస్తుండేది ఇప్పుడు లోకేష్ గారు. ఎందుకంటే చాలా బాగా ఆయన వర్క్ చూపిస్తున్నారు, ఆయన మాటలు కానీ చాలా పనితరంగా చూపిస్తున్నారు. సో వీళ్ళిద్దరికీ కూడా అందట్టు ఇప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు మంచి మంచి వాళ్ళు ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచి భావాలు, ప్రజలను మంచిగా చూసుకోవాలి అనుకొని మంచి భావాలు ఉండే నాయకులు ఎవరైనా సరే వాళ్ళందరికీ దేవుడు మంచి ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా. దట్టు బాబు గారు ఇంకొక 4 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. ఓకే, బాగా ఇష్టమా చంద్రబాబు గారు? చంద్రబాబు నాయుడు గారు అంటే అస్సలు వేరే లెవెల్. అండ్ మొన్న ఈ ముగ్గురిని చూసినప్పుడు అందరు త్రిమూర్తులను హ్యాష్ ట్యాగ్ పెట్టారు. మోదీ గారు, చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఒకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు అంటే వాళ్లేగా, మంచిదేగా, సంతోషం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఓకే, బ్రహ్మ ఎవరు అనుకుంటున్నావు? నువ్వు చెప్పక్క. బ్రహ్మదేవుడు వచ్చేసి మోదీ గారు. మోదీ గారు. ఓకే, విష్ణు వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మహేశ్వరులు వచ్చేసి మన చంద్రబాబు నాయుడు గారు. సరిపోయింది, కరెక్ట్ గా చాలా బాగా కుదిరింది. సో ఇప్పుడు ఈ 5 ఏళ్లే కాదు, ఇంకొక 5 ఆ పైన 5 కూడా ఇది ప్రభుత్వం ఇలాగనే ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఒక్క మంచి వేరే లెవెల్లో ఉంటది. ఏపీలో ఎలా ఉంది ఇప్పుడు? ఓకేనా పరిపాలన? చాలా బాగుంది. నాకు తెలిసి అయితే నేను చూసిన దాంట్లో రోడ్లు అయితే ఎంత క్లియర్ గా ఉన్నాయో. అంతకు ముందు రోడ్లు అసలు పోవాలంటే భయం వేసే, జర్నీ చేయాలంటే ఇప్పుడు ఎంత బాగున్నాయో అసలు. నేను చెప్పాను కదా, ఊరు నుంచి హైదరాబాద్ నుంచి రావాలంటే, వింజమూరు నుంచి ఆత్మకూరు దగ్గర రావాలంటే గుంటలు మెట్టలు మీద ఎన్ని యాక్సిడెంట్లు, ఎంతమంది చనిపోయారు. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా, పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు, అలా ఉన్నాయి రోడ్లు. అంత నీట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పెన్షన్ కూడా 4,000 ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అందరూ అంటున్నారు. గ్రేట్ కదా. అసలు మనకు అంతకు ముందున్న మా అన్న అయితే నేను పెంచుతానని చెప్పేసి 100, 120 పెంచాడు సంవత్సరానికి, 120, 130. అలా కాదు, బాబు గారు మొన్న ఎలక్షన్స్ 2 నెలల పెండింగ్ కూడా ఒకటేసారి ఇచ్చేసాడు కదా. సో అలాంటి నాయకుడు ఎక్కడ దొరుకుతారండి? ఒకవేళ ఈసారి సీటు జరిగి ఏదన్నా కానీ వదులుకున్నారని అంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడం ఎవరి వల్ల కాదు. మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మలాగా నేనైతే భావిస్తాను. సో అలాంటిది ఏం జరగదు. ఈ త్రిమూర్తులు అని చెప్పాను కదా, ఈ వీళ్ళ త్రిమూర్తుల సమక్షంలో ఆంధ్ర రాష్ట్రం చాలా బాగా బాగుపడుతుందని మాకు నమ్మకం ఉంది. పైన భగవంతుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో నేను ఎప్పుడు పిలిచినా అదే ఒక నిజంగా ఇంట్లో వాళ్ళు రియాక్ట్ అయినట్టే రియాక్ట్ అవుతాయి. ఎప్పుడు ఆ భేదాభిప్రాయం చూపించు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్యాయతగా మాట్లాడుతుంటావు. సోషల్ మీడియా సీత వేరు, నాకు తెలిసిన సీత వేరు. ఐ థింక్ సో. అది నేను ఓపెన్ గా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. లాస్ట్ టైం మనం చేసిన ఇంటర్వ్యూలు చాలా బాగా అందరికి రీచ్ అయినాయి. నువ్వు మ్యారేజ్ గురించి ఏ వయసులో చేసుకోవాల్సింది ఆ వయసులో కొంతమంది పొగిడారు కదా, నిజం చెప్పావని చెప్పి. కొంతమంది పొగిడారు, కొంతమంది తిట్టారు కదా నన్ను. నువ్వంటే చేసుకున్నావు, అందరు చేసుకోవాలా, ఏమి ఓడబెట్టి పీకేది ఏముంది, చేసేది ఏముంది అని అంటారు. అది చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి. ఏ టైంలో అచ్చట ముచ్చట అనేది పెద్దోళ్ళు ఊరికే పెట్టారా ఏంటి? అంటే మంచి తినకపోతే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఇంకా మంచి మంచి ఆఫర్స్ రావాలి, మంచిగా
నువ్వు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పిల్లలు కూడా వాళ్ళకి కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలి. సో మనం చేసేవే పిల్లలు ఖచ్చితంగా వస్తుంది. నలుగురికి హెల్ప్ చేసే దిశగానే నువ్వు ఉంటావు కాబట్టి తప్పకుండా వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.